మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దాదాపుగా క్లియర్గానే వచ్చేసినట్టు లెక్క అవుతుంది. ఎన్డీఏ కూటమి బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ఘన విజయాన్ని సాధించింది. మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే బలాన్ని బీజేపీ సంపాదించుకుంది. బీజేపీ ఒంటరిగా ఈ క్షణం అందుతున్న సమాచారం మేరకు 215 స్థానాన్ని సంపాదించుకున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ సంఖ్య కొద్దిగా పెరిగి తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా బీజేపీ ఒంటరిగానే మ్యాజిక్గా 145 అనుకుంటే చాలు. కానీ 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 215 స్థానాలు సంపాదించే దిశగా వెళుతుంది అంటే ఒంటరిగానే గవర్నమెంట్ ఫామ్ చేసుకునే పరిస్థితికి బీజేపీ చేరుకుంది. అతిపెద్ద పార్టీగా చేరుకుంది. మిత్రపక్షాలుగా కూడా ఉద్ధవ్ థాకరే శివసేన కంటే సుశీల్ కుమార్ సిండే శివసేన వైపు ఎక్కువ స్థానాలు వస్తున్నాయి. అలానే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కంటే కూడా అజిత్ పవార్ ఎన్సీపీకి ఎక్కువ స్థానాలు కట్టబెట్టారు. అంటే శివసేన సిండే వైపు, తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ వైపు వెళ్ళిపోయాయి. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు నాయకుల ప్రభావం ఎంత, తెలుగు నాయకులు చూపించినటువంటి ప్రభావం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పోటీగా నడిచింది, ఎన్డీఏ ఇండియా కూటమిల పోటీగా నడిచింది. కాబట్టి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది మన బోర్డర్ స్టేట్ కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళారు. అలానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి పోయారు. బీజేపీ తరఫున బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి శివసేన షిండే పార్టీ తరఫున ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ తరఫున ప్రచారానికి ఆయన వెళ్ళారు. అలానే చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ అధినేతగా ఉన్నారు, ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నారు ఆయన. అయితే ఆయన కూడా వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు చనిపోయినటువంటి కారణంగా వెళ్ళలేకపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారారా? ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని మహారాష్ట్రలో టార్గెట్ చేశారు. అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రత్యేకించి బీజేపీ కోసం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. అలానే షిండే శివసేన కోసం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. దాదాపు ఆయన 36 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. సబ్జెక్టు కరప్షన్ ఆయన 36 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. ఇది తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ 36 చోట్ల కూడా 36కి 36 కూడా అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచినట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ 36 స్థానాలు కూడా దాదాపుగా బీజేపీకి, షిండే శివసేనకి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఒక్క చోట కూడా కాంగ్రెస్ కానీ దాని మిత్ర ప్రచారం కానీ గెలవలేదు. అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డీఏ కూటమి గెలుపు బాపట వెగరేసింది అనేటువంటిది. అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ తన ప్రభంజనాన్ని చూపించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఉన్న రికార్డు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 21 స్థానాలతో పోటీ చేసి 21కి 21 స్థానాలను గెలిచాడు ఆయన. ఇప్పటికీ దేశంలోనే అతిపెద్ద రికార్డు ఇది. పోటీ చేసిన ప్రతి చోట గెలవటం ఇప్పటివరకు ఏ పార్టీకి సాధ్యం కాలేదు. 100% రిజల్ట్ సాధించడం అనేది ఇప్పటివరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పటికీ జరగని విషయం. కానీ పవన్ కళ్యాణ్ ఆ ఘనతను సాధించాడు. పోటీ చేసిన ప్రతి చోట 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో రికార్డు సాధించాడని చెప్పాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో తను తిరిగిన ప్రతి చోట కూడా 36 స్థానాలు మనకి తిరిగినట్టు తెలుస్తూ ఉంది. సబ్జెక్టు కరప్షన్ అక్కడ ప్రతి చోట కూడా గెలుపు సాధించగలిగాడు. అంటే ఇక్కడ కూడా 100% ఫలితాలని పవన్ కళ్యాణ్ చూపించాడు. మరి రాబోయే కాలంలో తమిళనాడు ఎన్నికల్లో కూడా, కర్ణాటక ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ని బీజేపీ వాడుకునేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అమాంతం దీంతో పెరిగిందని చెప్పుకోవాలి. హిందీలో ప్రచారం చేశాడు, మరాఠీలో ప్రచారం చేశాడు. అంటే అక్కడ లోకల్ ప్రజలకి హత్తుకునేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. హిందీలో, మరాఠీలో, తెలుగులో. అంటే తన సభలకు ఎచ్చి వాళ్ళు ఎక్కువగా ఎవరు అనేది అంచనా వేసుకొని 3 భాషల్ని ఆయన వాడి, హిందీని, మరాఠీని, తెలుగుని వాడి వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అది ఉపయోగపడింది అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ దేశంలో మోడీ హవా నడుస్తుంది. నిజానికి 2014లో స్టార్ట్ అయినటువంటి మోడీ హవా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదు అన్నటువంటిది ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న హర్యానాలో కూడా బీజేపీ గెలవటం మొన్న గత ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు మనం అలా చూస్తున్నాం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనేటువంటిది. ఇది నిజంగా కూడా దీంట్లో అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది పట్టించుకోలేదు. మోడీని చూశారు.
మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. మహారాష్ట్ర చాలా కీ రోల్. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఆ రోజు దేశవ్యాప్తంగా మోడీ, అమిత్ షా దృష్టి పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర మీద సరిగ్గా దృష్టి పెట్టలేదు. అందుకనే ఆశించిన స్థానాలు రాలేదు. ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఇక ఆ పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్ చూస్తే ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇండియా కూటమే గెలిచిద్ది. కాంగ్రెస్ మిత్రపక్షాలే గెలిచే అవకాశం ఉంటుంది. ఉద్ధవ్ థాకరేకి సెంటిమెంట్ ఉంది, అంటే అక్కడ సానుభూతి ఉంది ప్రజల్లో. అలానే శరద్ పవార్ పార్టీని చీల్చారన్నటువంటి సానుభూతి శరద్ పవార్కు ఉంది. వీళ్ళ వైపే జనం మొగ్గుతారు అని చెప్పి అనుకున్నారు, కానీ ఎక్కడా నిజం కాలేదు. ఇప్పటివరకు అంతున్న సమాచారం మేరకు 57 స్థానాలని షిండే సాధిస్తే కేవలం 21 స్థానాలు మాత్రమే ఉద్ధవ్ థాకరే సాధించాడు. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు 35 స్థానాలని అజిత్ పవార్ సంపాదిస్తే కేవలం 21 స్థానాలు మాత్రమే శరద్ పవార్ సాధించాడు. ఈ కొద్దిగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉండొచ్చు కాక, కానీ మేజర్గా ఆ పార్టీలు కూడా చూడండి, శివసేన షిండే వైపు వెళ్ళిపోయింది ప్రజలే, మహారాష్ట్ర ప్రజల తీర్పుతోటి. తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ వైపు వెళ్ళిపోయింది మహారాష్ట్ర ప్రజల తీర్పు వల్ల. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చేశారు. దీని అందరికీ కారణం కూడా ప్రచారం చేసిన వాళ్ళ తీరు కూడా. ఇప్పుడు మోడీ, అమిత్ షా వాళ్ళు చాలా క్లియర్ కట్గా మహారాష్ట్ర మీద ఫోకస్ చేశారు, ప్రచారం చేశారు. ఎవరెవరు ప్రభావం చూపిస్తారు, ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారు అనుకుంటే వాళ్ళందరినీ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళకి ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేపించారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు గేమ్ చేంజర్గా చూస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో ఎన్డీఏ కూటమి నిలబట్టడంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు టీడీపీతో కలిపిన పొత్తు కారణమైంది అనేటువంటిది బలంగా మోడీ విశ్వసిస్తున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఎంపీల ఫలితంగానే దేశంలో ఎన్డీఏ కూటమి మిగిలింది అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళు నితీష్ కుమార్ని నమ్మలేని పరిస్థితి. నితీష్ కుమార్ ఎప్పుడు ఎలా ఉంటాడో, ఏ కూటమిలోకి ఎప్పుడు వెళ్తాడో తెలియని పరిస్థితి. కానీ నమ్మకమైనటువంటి టీడీపీ 2019 తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ టీడీపీని, పవన్ కళ్యాణ్ బీజేపీని, టీడీపీని ఒప్పించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ను పక్కన పెట్టేసి ఆ కలపటం ఏదైతే వచ్చిందో, వాళ్ళు కలవటం అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైందో, ఎంపీల్లో దాదాపు 21 స్థానాలు ఈ కూటమి వైపు, ఎన్డీఏ కూటమి వైపు వచ్చాయో, అది ఇలా దేశంలో ఎన్డీఏ కూటమి నిలబడటానికి కారణమైంది. కాబట్టి మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్, ఇతను పవన్ కళ్యాణ్ కాదు పవర్ కళ్యాణ్ అని చెప్పేసి పవర్ అంటూ కూడా మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనం చూసాం. అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ యొక్క చరిస్మాని మోడీ గారు ఒప్పుకున్న పరిస్థితి. తన చరిస్మా ఏమాత్రం తగ్గలేదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. నేను కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే నాయకుడిని కాదు అని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో 100% రిజల్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి చూపించాలని చెప్పక తప్పదు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్ లాగా తన పవర్ ఏంటో, తన మార్క్ ఏంటో చూపించాడు అని చెప్పుకోవాలి. శబాస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేశవ్యాప్తంగా నీ క్రేజు ఎంత, నీ మాటలకున్న పవర్ ఎంత, నీ స్థాయి ఏంటి అన్నటువంటిది మహారాష్ట్ర ఎన్నికలు మరోసారి తేల్చాయని చెప్పేసి చెప్పుకోక తప్పదు. నిజానికే పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేస్తే తమిళనాడు రాజకీయాలు ఊగిపోయాయి, తమిళనాడు రాజకీయాలు చెరించిపోయాయి. మనం చూసాం కొన్నాళ్ళ పాటు తమిళనాడు రాజకీయాలను పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, డిఎంకే పార్టీ మేము చాలా బలంగా ఉంటాం, కొన్ని దశాబ్దాల పార్టీ మాది అని చెప్పేసి డిఎంకే పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒకే ఒక కామెంటు తమిళనాడు రాజకీయాన్ని ఎంత ఊపింది అనేటువంటిది మనకు తెలుసు. ఇప్పుడు మహారాష్ట్రలో స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట ఎన్డీఏ కూటమి గెలవటం అనేటువంటిది, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి క్రేజ్ ఏంటి అనేటువంటిది తెలిసే పరిస్థితి మరోసారి జాతీయ సమాజం గుర్తించేరా జరిగింది అనేటువంటిది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతున్న